గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో నిఫ్టీ ఇన్ కేస్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నిఫ్టీ ఇన్ కేస్ మనకి ఫ్లాట్ గా అరౌండ్ ఈ జోన్ లోనే 24,400 కి అట్లా ఓపెన్ అయింది అనుకుంటే, నిఫ్టీ ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ వాల్యూమ్ స్పైక్ తో బుల్లిష్ క్యాండిల్ పైన క్లోజ్ చేస్తే సో మనం ఇక్కడ నుంచి 580 వరకు మనం చూడొచ్చండి. సో ఈ 580ని కూడా ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ప్యాటర్న్ క్యాండిల్ ఫామ్ చేసింది విత్ వాల్యూమ్స్ అయితే పైన క్లోజ్ అయింది క్యాండిల్ అంటే మనం మళ్ళీ ఇక్కడ వరకు చూడొచ్చు. ఓకేనా. సో లేదు ఇక్కడ వరకు మనకి ఇది చాలా ప్రీమియం జోన్ గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది 24,580 600 అనేది. సో ఇక్కడ నుంచి మనకి ఒక బేరిష్ ప్యాటర్న్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ బిలో క్లోజ్ అయింది టచ్ అయ్యి అంటే గనక మనం ఇక్కడ నుంచి మళ్ళీ 24,400 వరకు మనం ఆపర్చునిటీ సెల్ సైడ్ చూడొచ్చు అనమాట. ఓకే. ఇన్ కేసు నిఫ్టీ 24,400 దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడే బేరిష్ క్యాండిల్ ఇచ్చి బిలో గనక క్లోజ్ అయ్యింది అంటే అగైన్ మనం ఇక్కడ ఒక 300 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది అండ్ దాన్ని కొంచెం సేపు సస్టైన్ అయ్యి మనకి అగైన్ 200 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. లేదు ఇంపల్సివ్ మూమెంటం ఇచ్చేసేసి మార్కెట్ ఇలా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇంపల్సివ్ మూమెంట్ కనుక ఇక్కడికి ఇచ్చేసిందంటే ఈ 200 జోన్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని గనక బ్రేక్ చేస్తే మనకి డౌన్ ఫర్దర్ ఫాల్ అనేది చాలా ఫాస్ట్ గా జరగచ్చు. లేదు అంటే ఇక్కడ గనక బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది విత్ వాల్యూమ్స్ పైకి అంటే మళ్ళీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 24,400 అనమాట. సో నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇలా మనం లెవెల్స్ ని ప్లాన్ చేసుకోవాలి. సో ఈ లెవెల్స్ అన్ని మీరు మార్క్ చేసుకోండి. సో మనకి ఒకే ప్రైస్ రేంజ్ జోన్ లో లాస్ట్ వీక్ నుంచి కూడా కన్సోలిడేట్ అవుతుంది. చూద్దాం ఐదర్ ఈ హైని బ్రేక్ చేయాలి లేదా ఈ లోని బ్రేక్ చేస్తే మనకు ఫర్దర్ ర్యాలీ అనేది ఎటైనా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటే ఇక్కడ వరకు వెళ్ళి మీరు ఇక్కడ బై సైడ్ ఆపర్చునిటీ చూడకూడదు. ఎందుకంటే మనకి ఇది ప్రీమియం జోన్ అనమాట. సో వెరీ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది మనం క్యాప్చర్ చేయడానికి. సో ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. ఇది దీనిపైన కనుక సస్టైన్ అయ్యింది అంటే మనకి ఇక్కడ ఒక 100 పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ 600 650 వరకే మనకి జోన్ అనేది ఇక్కడ నుంచి మనకి సెల్ సైడే ఉంది. జియో పొలిటికల్ న్యూస్ కూడా అవుట్ సైడ్ అంత మనకి ఫేవరబుల్ గా లేవు. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళినా మనం సెల్ సైడే చూస్తాము. ఇంకొంచెం బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా సెల్ సైడ్ బేరిష్ ఆపర్చునిటీకి వాల్యూమ్ స్పైక్ అండ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కోసమే మనం ప్రైస్ యాక్షన్ చూసుకొని ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ 24,400 ని సపోర్ట్ తీసుకుంది అనుకుంటే ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ప్రీమియం జోన్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది గనక బ్రేక్ చేసింది 24,400 అంటే మనకు మళ్ళీ 300 వరకు ఇట్లా వెళ్లే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అగైన్ 200 కి. సో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఇలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. సో మనకి 24,200 బ్రేక్ చేసేదాకా డౌన్ సైడ్ చూడకూడదు అనమాట. 24,200 కి బిలో కనుక మార్కెట్ ప్రైస్ అనేది మనకి క్లోజ్ అయ్యింది అంటే మనకి 24,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది అక్కడ నుంచి. అండ్ మనం ఒక బేరిష్ కనుక కింద కనుక క్లోజ్ అయ్యింది అంటే 24,000 దగ్గర మనకి 23,850 వరకు వెళ్లే ఛాన్స్ ఉందండి. లేదు ఇక్కడ మళ్ళీ రివర్సల్ తీసుకొని ఇది కనుక 24,000 పైకి వెళ్ళిందంటే మళ్ళీ 400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ మీరు చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఓకేనా. సో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అండ్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అంటే ఈ జోన్ లో రిజెక్షన్ ఏమైనా జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ కొంచెంకి మీరు బై సైడ్ ఆపర్చునిటీ అనేది చూడొద్దు. సో ఇక్కడ రిజెక్షన్ కనుక కనిపించింది అంటే కింద క్యాండిల్ మనము 24,200 కి 24,000 వరకు టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. లేదు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బుల్లిష్ పైన క్లోజ్ అయ్యింది 24,400 పైకి ఇంపల్సివ్ మూమెంటం ఇచ్చింది అంటే గనక ఇది ఇక్కడ సస్టైన్ అయితే మనం మళ్ళీ ఇక్కడ వరకు దీని హై వరకు చూడొచ్చండి. 400 నుంచి 590 600 వరకు. సో ఈ లెవెల్స్ అన్ని డ్రా చేసుకొని పెట్టుకోండి. సో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అండ్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.